హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఐడాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను కీ చైన్ గురించి చెప్తాను. ఇది 20 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ఇవన్నీ కంప్లీట్ ఫ్రీయేను, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ఆథరైజ్డ్ మన ఎసెట్స్ అని అడుగుతుంది. అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ మీ ఎసెట్స్కి అది అక్కడ ప్రాబ్లం లేదని వాళ్ళే చెప్తున్నారు. సో అదైతే మీరు చూసుకొని చేసుకోండి, మళ్ళీ నన్ను మాత్రం బ్లేమ్ చేయొద్దు. సో మిగతాదంతా టెస్ట్ నెట్లేను మొత్తం కామన్గా మీరు ఆ ఆప్షన్ కాకుండా మిగతా ఆప్షన్లైనా యూజ్ చేసుకొని మీ టెస్ట్ నెట్ ఫామ్ చేసుకొని మీరు మంచిగా చేసుకోవచ్చు. తర్వాత మొన్న సూపర్ ఫామ్ అని చెప్పేసి మీకు గుర్తు ఏమని ఉంటుంది, సోమ్నియా హ్యూమానిటీ వెరిఫై అప్పుడు ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ చేశాం కదా. అప్పుడు చేసినప్పుడు నేను ఒక సైట్ గురించి చెప్పాను, సూపర్ ఫామ్ 9 మిలియన్ ఫండింగ్ అని చెప్పేసి. అది ఇప్పుడు వర్క్ అవుతుంది అందరికీ. సో మీరు చేసుకోండి, అది కూడా చూపిస్తానులేండి, చూపించి చేస్తాను. సో కొన్ని అప్డేట్స్ చెప్తాను. ఈరోజు వచ్చేసి ఒక టీజీ ఇచ్చాను కదా, బ్లెస్ నెట్వర్క్ గురించి చెప్పేటప్పుడు అందరూ పబ్లిక్ టీజీ అయితే ఈరోజు ఉంది. అది చక్కెర వస్తుంది, చక్కెర వచ్చిన తర్వాత లేదంటే డైరెక్ట్ క్లెయిమ్ వస్తుంది. అది 3 hours 2 hours క్లెయిమ్ ఉంది, ఇంకా క్లెయిమ్ లైవ్లో. సో అది వచ్చినప్పుడు నేను కంపల్సరీగా చేసి చూపిస్తాను అనుకోండి. అది కాకుండా బ్లెస్ నెట్వర్క్ నేను ఆల్రెడీ టోకనామిక్స్ ఇచ్చాను, ప్లస్ మొన్న సోలానా వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి, OKX వ్యాలెట్తో కనెక్ట్ చేసుకుంటే మనకి కొంచెం 5% బూస్ట్ వస్తుంది అని అన్నీ చెప్పాను నేను. చెప్తే దానికి కొంతమంది ఇంకా మెటామాస్క్ మీదే ఉన్నారు. మెటామాస్క్ కాదు, OKX వ్యాలెట్ మనకి ఇప్పుడు 100 టోకెన్స్ ఇచ్చారనుకోండి, 5% బూస్ట్ అంటే ఎంత వచ్చింది, ఒక 5 అన్న ఎక్స్ట్రా వచ్చినా చాలు కదా మనకి. అందుకనే అది ఇచ్చాను. మొబైల్ యూజర్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, ఇప్పుడు చెప్తానే ఉన్నాను, OKX వ్యాలెట్ యూజ్ చేసుకోండి. మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంతకు ముందర వీడియోలో కూడా చూపించాను. అది చాలా బెటర్ మొబైల్ యూజర్స్కి. డెస్క్టాప్ ల్యాప్టాప్ యూజర్స్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. మెటామాస్క్ యూజ్ చేసుకుంటారా, OKX వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేసుకుంటారా, ఏ వ్యాలెట్ యూజ్ చేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఓన్లీ మొబైల్ యూజర్స్కి మాత్రం నేను చెప్పింది ఏంటంటే ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. తొందరగా మనం టెస్ట్ నెట్లో మెటామాస్క్లో మొబైల్ యూజర్స్ వేరే దాంట్లో 5 టెస్ట్ నెట్లు చేసే ప్లేస్లో ఇక్కడ 20 టెస్ట్ నెట్లు చేసుకోవచ్చు మనం OKX వ్యాలెట్. అందుకనే అది ఒకటి సజెషన్గా చేస్తున్నాం. మీరు ఒకసారి యాడ్ చేసి పెట్టుకుంటే, మీరు మెటామాస్క్ అకౌంట్ ఉంది, మీరు OKX వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒకసారి ఇంపోర్ట్ చేస్తే చాలు కదా. మీరు ఎన్ని టెస్ట్ నెట్లు చేసిన తర్వాత వచ్చిన దానికి చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోండి ఆ విధంగా. సో ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ అయితే 1 day పొడిగిచ్చారు సోమ్నియా. 12th అని చెప్పినట్టున్నారు, 13 దాకా ఇచ్చినట్టున్నారు. అది క్లోజ్ అయితే అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. అది మెయిన్ క్రైటీరియా పెట్టారు వాళ్ళు, 30 పాయింట్స్ అనేది. కాకపోతే నేను చూపించాను కదా, బినాన్స్ KYC చేస్తే 100 పాయింట్స్ అందరికి వచ్చినాయి, అందరు కంప్లీట్ చేశారు అని అనుకుంటున్నాను నేనైతే. సో అదైతే డ్రాప్ అయితే వస్తుంది. సోమ్నియా, మొనాడు నాకు తెలిసి. మొనాడు అయితే September 29th. ఈ సోమ్నియా కూడా నాకు తెలిసి ఈ September 29th ఈ 2 డ్రాప్లు అయితే కంపల్సరీగా ఇస్తారు. వాళ్ళు ఇంకే క్రైటీరియా ఇచ్చి ఎంతమంది యూజర్స్ని ఎస్కేప్ చేయాలని చూస్తారో అదైతే నాకైతే తెలియదు. కానీ మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం కంపల్సరీగా అన్ని టెస్ట్ నెట్లు అన్ని టాస్కులు చేయాలి. చేసినప్పుడే మనకి అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోండి. సో ఈ కీ చైన్ వచ్చేసి 20 మిలియన్ ఫండింగ్. ఇక్కడికి మీరు రాగానే కనెక్ట్ వ్యాలెట్ అడుగుతుంది. నేనైతే OKX వ్యాలెట్ చూపిస్తున్నా, నేను మొబైల్ యూజర్ కాబట్టి. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేయగానే ఆటోమేటిక్గా నెట్వర్క్ యాడ్ అయిపోతుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా నెట్వర్క్ యాడ్ అవుతుంది, కన్ఫర్మ్ చేసేసేయండి. చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. ఇక్కడ మీకు వ్యాలెట్ కనెక్ట్ అవ్వగానే మీకు 5 కీ టోకెన్స్ అనేవి మీకు ఫ్రీగా టెస్ట్ నెట్ ఫస్ట్ కింద వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళ టోకెన్ వచ్చేసి కీ ఉంది, ఓరో ఉంది, 2 ఉన్నాయి. సో ఫాలో చేయండి, 2 ఓరో ఫ్రీగా వస్తాయి. ఈ 2 కంప్లీట్ అయిపోగానే మీకు ఈ విధంగా గ్రీన్ అయితే చూపిస్తుంది. ఇంతవరకు అయిపోయిన తర్వాత కొంచెం కిందకి రండి. సో ఇదైతే నా బ్యాలెన్స్ చూశారు కదా, 12 ఓరో ఉన్నాయి, 720 కిల్ కొంద వస్తుంది. సో అది తర్వాత చూపిస్తానులేండి.
నేను ప్రాబ్లం అని చెప్పింది ఈ పేజీనే, ప్రాబ్లం అని చెప్పాను కదా. ఇక్కడ కంప్లీట్ యువర్ కేవైసీ, యాక్సెస్ యువర్ రియల్ వరల్డ్ అసెట్స్ అని చెప్పేసి వెరిఫై యువర్ ఐడెంటిటీ అంటే ఇక్కడ మీరేం కేవైసీ సబ్మిషన్ ఏం లేదు, జస్ట్ మీ వ్యాలెట్ని కనెక్ట్ చేసి అదే కేవైసీ అనమాట ఇక్కడ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి, ఇక్కడ గో టు RWA పేజ్ అండ్ కంప్లీట్ కేవైసీ ఉంది కదా. సో ఈ పేజీని క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుందంటే ఈ రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి మీకు చూపించట్లేదు. ఈ రిజిస్టర్ యూజర్ క్లిక్ చేసిన తర్వాత ఆథరైజ్ జరుగుతుంది మీ వ్యాలెట్ తోటి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలో ట్రస్టీ యూజర్ అని ఒకటి వస్తుంది అనమాట. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఈ అలో ట్రస్టీ యూజర్ కింద వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమడుగుతారంటే మీ అసెట్స్, మీ వ్యాలెట్లో ఉన్న అసెట్స్కి పర్మిషన్ ఇవ్వండి అంటే మీ తరఫున వాళ్ళు యూజ్ చేస్తారా అన్నట్టు ఇచ్చారు. అది ఈ మన కీ టోకెన్స్, ఓరో టోకెన్స్ కింద ట్రస్టీ కింద చెప్తున్నారా, లేకపోతే మనం మెయిన్ వ్యాలెట్ యూజ్ చేస్తాం కదా, ఆ మెయిన్ వ్యాలెట్ కింద అసెట్స్కి పర్మిషన్ అడుగుతున్నారు అదైతే తెలియదు నాకు. నాకైతే నా దాంట్లో వ్యాలెట్లు అయితే ఏమి లేవు కాబట్టి నేను పర్మిషన్ ఇచ్చా. అది ఒకటి మీరు చూసుకోండి, మీరు చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. రేపు మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దు. తర్వాత కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్లిక్ చేస్తే కేవైసీ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ పూర్తి పేరు అడుగుతుంది, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంట్రీ, అంతే. అదే కేవైసీ. ఇలా తర్వాత ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు అసెట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ రిజిస్టర్ యూజర్ ఉంది కదా, సో ఇక్కడ మీరు సెలెక్ట్ కంట్రీ చేసుకుంటారు స్టెప్ 1 కింద. సో ఇందాక అలో ట్రస్టీ యూజరు, కేవైసీ 3 అయిపోయిన తర్వాత సో నేనైతే ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ రెసిడెన్షియల్స్ ఉన్నాయన్నమాట. మీకు కీ టోకెన్స్ కింద పర్చేజ్ చేయాలన్నమాట. హోటల్ డూన్ ఒకటి ఉంది, నేనైతే ఇది పర్చేజ్ చేశాను, కోస్ట్ రెసిడెన్షియల్ టోకెన్ అని చెప్పేసి. ఇక్కడ గోల్డ్ మైను, వీటికి టోకెన్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట. సో ఇంతేనమాట. ఈ 3 అసెట్స్ ఉన్నాయి, మీ 3 అసెట్స్లో పర్చేజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ విధంగా ఇప్పుడు చూపించాను కదా, అది ఇక్కడ క్లిక్ చేయగానే వేరే సైడ్కి తీసుకుపోతుంది. ఇక్కడ చూడండి, నేను క్లెయిమ్ చేసేసాను ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేసుకొని. అది మీ ఇష్టం, నేను మళ్ళీ చెప్పి నన్ను బ్లేమ్ చేయబాకండి. అది నేను ముందరగానే చెప్తున్నా. అలో ట్రస్టీ కింద మన అసెట్స్ని అడుగుతుంది. మన అసెట్స్ మన పర్మిషన్ లేకుండా వాళ్ళు యూజ్ చేసేటట్టు అడుగుతుంది అనమాట. అది ఒకటి ప్రాబ్లం ఉంది. అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేది ఒక పాయింటే, మళ్ళీ ఒక పాయింట్, ఒక ఓవరో ఇవి ఉన్నాయిలేండి. ఇక్కడ ఒక 10 ఓవరో దాకా ఉంటాయి, అవి మిస్ అయిపోతాయి అంతే. ఇక్కడ మనం మూడు ఆప్షన్స్ చూపించాను. ఒక హోటల్లో, ఒక బీచ్లో హోటల్, ఒక గోల్డ్ మైన్ చూపించాను కదా, అవి పర్చేజ్ చేస్తే 2 ఓవర్. ఒక్కొక్క పర్చేజ్ దానికి 1.1 కీ టోకెన్స్ అయితే పడుతున్నాయి. మనకి ఫస్ట్ అయితే ఓన్లీ 5 కీ మాత్రమే ఉంది. ఎందుకంటే మనం స్వాప్ చేయాలి, స్టేకింగ్ చేయాలి, మళ్ళీ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, మళ్ళీ ఇవన్నీ చేయాలంటే కొంచెం చూసుకొని వాడుకుంటుండండి. తర్వాత డిస్కార్డ్లో కూడా ఫస్ట్ ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ ఉంది, అవి కూడా చూసుకోవచ్చు. తర్వాత ఆ డిస్కార్డ్ ఫస్ట్ ఇంకా క్లెయిమ్ కావట్లేదు, అందువల్ల ఏంటంటే చూసుకొని వాడండి. ఒకసారి క్లోజ్ అయిపోయి మొత్తం మీ కీ టోకెన్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని అయిపోయి మళ్ళీ టెస్ట్ నెట్ చేయలేదు అటువంటి ఫీల్ అవ్వక ముందర నేను చెప్తున్నాను. సో ఇది అదే సేమ్ అసెట్. ఇది నేను ఒకటి పర్చేజ్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ మీ విధంగా వస్తుంది. మీరు పర్చేజ్ చేసిన తర్వాత క్లెయిమ్ అవైలబుల్ అని దీని మీద క్లిక్ చేయడం అన్నమాట. క్లిక్ చేస్తే క్లెయిమ్డ్ అని వచ్చేస్తుంది. నాకు 2 ఓరో టోకెన్స్ అయితే వస్తాయి. మీకు ఓరో టోకెన్స్ వస్తే మళ్ళీ కీ టోకెన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ ఇందాక చూపించాను కదా. సో ఇదిగోండి, ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఓవర్ కింద చూపిస్తుంది, కన్వర్ట్ టు ఈ కీ టోకెన్స్ కింద ఎయిర్ డ్రాప్ రివార్డ్ టేబుల్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంతవరకు ఇక్కడ క్లెయిమ్డ్ వచ్చేస్తుంది. సో ఇంతవరకు టెస్ట్ నెట్. సో ఇంతవరకు చేసేసుకొని వదిలేసేయాలి. ఇది ఒక పేజీ అన్నమాట, ఒక టెస్ట్ నెట్ లింక్ అనుకోండి. ఇంకా దీనికి సంబంధించినవి 2-3 ఉన్నాయి, అవి కూడా చేయాలి, అది కూడా చూపిస్తా. దీంట్లో నేను 2 చెప్పాను, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఒకటి వచ్చేసి
ఆ కేవైసీ చేసేటప్పుడు అలో ట్రస్టీ కింద మీ అసెట్స్ని అడుగుతుంది, అది కంపల్సరీగా చూస్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. రెండోది వచ్చేసి కీ చైన్ మీరు ఈ వ్యాలెట్ కనెక్ట్ చేసినప్పుడు 5 టోకెన్స్ మాత్రమే ఇస్తారు, తర్వాత ఇవ్వరు. అది ఒకటి చూసుకొని చేసుకోండి. మీరు ప్రతి చేసే టెస్ట్నెట్ ట్రాన్సాక్షన్ అంతా కీ మీదే ఉంటాయి, అవి మొత్తం క్లోజ్ చేసుకున్నారంటే ప్రాబ్లం అవుతుంది. సో ఈ విధంగా క్లిక్ చేసుకొని చూసుకోండి. మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు దగ్గర ఎన్ని కీ టోకెన్స్ ఉన్నాయి, ఓరో టోకెన్స్ ఉన్నాయి. సో నాకైతే ఇప్పుడు 13 ఉన్నాయి. సో కొంచెం కిందకి పోతే ఇక్కడ మీకు ఒక ఫసట్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ ఫసట్ ఆప్షన్ కొంచెం స్క్రోల్ చేయండి. ఇదైతే నెట్వర్క్ ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఫసట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ దీని మీద మీకు ఫసట్ వచ్చింది అనుకోండి, వస్తుంది కంపల్సరీగా. సో ఇక్కడ వచ్చేసేసి ఈ కనెక్ట్ వ్యాలెట్ అవ్వగానే ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ కూడా రావచ్చు నాకు తెలిసి కీ టోకెన్స్. నాకు ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 13 ఎలా వచ్చినాయి అంటే వచ్చి ఉంటాయి సంథింగ్ దీంట్లో. సో ఇక్కడ వ్యాలెట్ ఇవ్వండి, క్లెయిమ్ యువర్ కీ అని ఇచ్చారు కదా, ఎవ్రీ 24 అవర్స్కి ఇక్కడ అడ్రస్ ఇవ్వండి, క్లెయిమ్ యువర్ టోకెన్స్ ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా మీకు టోకెన్స్ రావచ్చు నాకు తెలిసి. ఇది ఫస్ట్ అనుకుంటా, ఇది ఒక క్లెయిమ్ యువర్ కీ అని వచ్చింది కాబట్టి ఎవ్రీ 24 అవర్స్కి స్టార్ట్ చేయండి. సో ఈ లింక్ కూడా నేను ఇస్తాను. డిస్కార్డ్లో కూడా ఫస్ట్ ఆప్షన్ ఉంది, అది సరిగా వర్క్ అవ్వట్లేదు, కానీ మీకు వర్క్ అయితే తీసేసుకోండి. అక్కడ కూడా ఏం లేదు, జస్ట్ డాలర్ సింబల్ పెట్టి రిక్వెస్ట్ అని పెట్టేసి స్పేస్ ఇచ్చి వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసి స్పెండ్ చేసేస్తే మీకు ఆ టోకెన్స్ వస్తుంది. ఇదైతే డైలీ యూజ్ చేయండి, ఒకసారి 24 అవర్స్కే ఫస్ట్ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సైట్కి వెళ్దాం. సో నేను చెప్పినట్టే నాకు 5 టోకెన్స్ 13 టోకెన్స్ అయినాయి. అంటే నేను ఇందాక ముందర చూపించాను కదా ఫస్ట్ ఆప్షను, టెస్ట్ నెట్లో లాస్ట్ ఆప్షను కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే అక్కడ ఫస్ట్ దాంట్లో వస్తున్నట్టు ఉన్నాయి. సో మీరు కూడా అది ట్రై చేయండి, ఎవ్రీ 24 అవర్స్కి ఫస్ట్ వస్తే చేసుకో. సో దీని నుంచి సెలెక్ట్ టోకెన్ ఉన్నాయి కదా, ఇక్కడ చాలా టోకెన్స్ ఉన్నాయి. సో ఏదో ఒకటి ఇచ్చుకోండి, ఇక్కడ ఎంతో కొంత ఇచ్చుకోండి. 0.001. సో ఈ విధంగా ఇచ్చేసుకొని స్వాప్ చేసుకోండి. స్వాప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో అది కూడా చూపిస్తూ ఉండండి. ఇక్కడ ఈ కీ నుంచి MXNకి లేదంటే ఏదైనా ఏ టోకెన్కైనా మీరు స్వాప్ చేసేసుకోండి. డైలీ ప్రతి దాంట్లో చెప్పాను కదా, 1 ట్రాన్సాక్షన్ 2 ట్రాన్సాక్షన్ చేసుకుంటా ఉండండి, అదే బెటర్. సో పూల్స్ మీద క్లిక్ చేయండి. సో పూల్స్లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు న్యూ పొజిషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు మామూలుగా కొన్ని సైట్లు ఎలా చూపిస్తాయి అంటే, పూల్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేసిన పూల్స్ ఉంటాయి. ETH నుంచి USDT, లేదనంటే ఇంకో టోకెన్ నుంచి USDT, అటువంటి USDC ఆ విధంగా ఉంటాయి కదా, దీంట్లో అలా లేదు. సో అందుకని నేను చూపించాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసేసి యాడ్ లిక్విడిటీ కీ టోకెన్ అయితే ఉంటుంది ప్రతిదానికి కామన్గా. ఇక్కడ వచ్చేసేసి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రెజిల్ రిలీజ్ అని చెప్పేసి దీని మీద పెడుతున్నాను కదా. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫుల్ రేంజ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఫుల్ రేంజ్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసేసి ఈ టోకెన్స్లు కింద నేను 0.1 ఇస్తున్నా. 0.1 ఇస్తున్నా. ఇక్కడ 0.1 ఇస్తే ఆటోమేటిక్గా పైన టోకెన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అప్రూవల్ BRL ఇచ్చేసి యాడ్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతిదానికి అన్లిమిటెడ్ వస్తుంది. అన్లిమిటెడ్ ఇవ్వబాకండి. ఈ టెస్ట్ నెట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైనా మెయిన్ నెట్ గుర్తుపెట్టుకోండి. మీరు మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి మతిమరుపు ఎక్కువ ఉన్నట్టుంది. అడిగిందే అడుగుతారు. ఆ టెలిగ్రామ్ ఛానల్ చాట్ గ్రూప్ అంతా అడిగి ఆ విధంగా ఇబ్బంది చేస్తున్నారు. కానీ ఇక్కడ మ్యాక్స్ అని ఉంటుంది. మెయిన్ నెట్లో చేసేటప్పుడు టెస్ట్ నెట్లో అయితే అన్లిమిటెడ్ ఇచ్చిన ఏమి ఉండదు, కానీ ఈ మెయిన్ నెట్లో చేసేటప్పుడు మ్యాక్స్ అని ఇచ్చుకోండి, మ్యాక్సిమం అని. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ దగ్గర ఎన్ని టోకెన్ అంతవరకు పర్మిషన్ పోతుంది. కన్ఫర్మ్ అమౌంట్ చేసి తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ ఉంది కదా, ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి యాడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. సో
సో ఆ విధంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను చూపించానంటే ఇక్కడ ప్రీవియస్ లాగా చెప్పినట్టు వేరే దాంట్లో అయితే డైరెక్ట్ పూల్స్ వాళ్ళే క్రియేట్ చేసేస్తారు. మనం అయితే దీంట్లో అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో అదొకటి చేసుకోండి. మీకు దీంట్లో ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గర కీ టోకెన్స్ నుంచి యూఎస్డిటీ టోకెన్ అయితే చేసుకోండి. అది ఎందుకో నెక్స్ట్ సైట్లో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి. చాలా తక్కువ సరిపోతుంది. 0.1 పెట్టుకోండి. ఇక్కడ 0.1 పెట్టుకొని యూఎస్డిటీ నాకు తెలిసి 44 45 వస్తుంది. 44 45 స్వాప్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ సైట్లో దీంతో 0.1 అంటే నాకు 4773 వచ్చినాయి. సో నేను ఇంతకు ముందర నాకు తెలిసి 0.001 చేసి ఉంటాను. సో 0.1 పెట్టుకొని నాకు 4773 వచ్చింది కదా, స్వాప్ చేసేసుకోండి. సో యూఎస్డిటీ ఎందుకు స్వాప్ చేయించానంటే ఈ వేరే సైట్లో సో మీరు రాగానే ఈ విధంగా చూపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, దీంట్లో ఈ చైన్లో ఒక ప్రాబ్లం ఉంది. కొన్నిసార్లు మనం అంటే ఇప్పుడు సోమ్నియా నెట్వర్క్ ఉందనుకోండి, దాంట్లో ఏమైనా టెస్ట్ నెట్లు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు పైన నెట్వర్క్ వచ్చేసి టెస్ట్ నెట్వర్క్ సోమ్నియన్ టెస్ట్ నెట్ అని, మొనాడ్ అయితే మొనాడ్ అని ఆ విధంగా కనెక్ట్ అయిపోతుంది. దీంట్లో అలా కనెక్ట్ కాదు. సో ఇక్కడ చూడండి, ఈథెరియం మీద చూపిస్తుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కీ టెస్ట్ నెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కీ చైన్ ఓరో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ రెండు ఇక్కడ కీ చైన్ టెస్ట్ నెట్, ఇక్కడ కీ చైన్ ఓరో టెస్ట్ నెట్, ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంతకు ముందు ఇచ్చాను అమౌంట్. సో అది టోటల్ డిపాజిట్ వాల్యూ అని చూపిస్తుంది. సో ఇక్కడికి రండి. ఇక్కడ వ్యూ పొజిషన్ అని ఉంది. సో మీకైతే యాడ్ పొజిషన్ అని చూపిస్తుంది. ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసేసి మీరు ఏదైనా డిపాజిట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు క్లెయిమ్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. చెప్తున్నా, ఇక్కడ మీరు నేనైతే క్లెయిమ్ చూపించాను, ఆ విధంగా క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ టాప్ అప్ పొజిషన్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఒక 500 ఇస్తున్నా. సో ఇక్కడ మీరు ఓపెన్ పొజిషన్ అని ఉంటుంది. ఓపెన్ పొజిషను ఆ విధంగా చేసుకోండి. ఓపెన్ పొజిషన్ చేసినప్పుడు మీరు ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చేసి ఒక 100 ఇస్తారా, 500 ఇస్తారా, 1000 ఇస్తారా ఇవన్నీ ఇచ్చుకొని మీరు కన్ఫర్మ్ చేసేసేయండి. నేను ఆల్రెడీ ఇచ్చున్నాను కాబట్టి నేను రివార్డు మీకు వచ్చినప్పుడు క్లెయిమ్ మీద చేసుకోండి. మళ్ళీ మీరు టాప్అప్ చేయాలనుకుంటే ఇక్కడ కాంపౌండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టాప్అప్ పొజిషన్ ఉంది కదా, మీరు ఓన్లీ ప్రతిసారి 100 వరకే చేయగలుగుతారు, అంతకంటే ఎక్కువ చేయలేరు. అందుకు నేను 100 ఇచ్చా. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ టాప్అప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. యాక్టివ్ అయిపోయింది. సో మన పొజిషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఈ సైట్లోకి చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటే టెస్ట్ నెట్వర్క్ల మీద ఇక్కడ ఈ సైట్లో మన OKX వ్యాలెట్లో రెండు ఇది కీ చైన్ నెట్వర్క్ టెస్ట్ నెట్వర్క్ మీద ఉందా లేదా అనేసి తర్వాత ఇంకొక సైట్ చూపిస్తాను. సో ఇదైతే స్టేకింగ్ అనమాట. అంటే ప్రతి టెస్ట్ నెట్లో ఉండే దరిద్రమే స్వాప్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది, స్టేకింగ్ ఉంటుంది. సో నేను ప్రతి టెస్ట్ నెట్లో చెప్పినట్టే, ఇంతకుముందు చెప్పినట్టే దీంట్లో నెట్వర్క్ మాత్రం కంపల్సరీగా కీ చైన్ మీద ఉందా లేదా అంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా కీ చైన్, ఎందుకనంటే వేరే సైట్లలాగా ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి రెండు ఈథెరియం మీదకి వెళ్ళిపోతూ ఉంది. ఎంతసేపటికి ఈథెరియం మీద పోకుండా కీ చైన్ మీద గట్టిగా పట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చాలామంది వ్యాలిడేటర్స్ ఉన్నారు. సో ఆ వ్యాలిడేటర్స్ కీ మిడాసు, కీ పెలడేను ఏదో ఉన్నాయి రకరకాలు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మేనేజ్ వ్యాలిడేటర్ అని చెప్పి చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వ్యాలిడేటర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సరే, ఇక్కడ క్రియేట్ స్టేక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత పైన సెంటర్ మీ వ్యాలెట్ చూపిస్తుంది, కీ ప్యారడైన్ అని చెప్పేసి. ఇక్కడ మీరు అమౌంట్ వచ్చేసి ఎంతో కొంత ఇచ్చుకోండి. 0.1 మన అమౌంట్ అయితే చూపిస్తుంది, అంత ఇవ్వబాకండి, ఎందుకంటే తక్కువ గ్యాస్ ఫీజు పెట్టుకోండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా టెస్ట్ నెట్ అదే పెట్టుకోండి. ఇక్కడ స్టేక్ నవ్ మీద క్లిక్ చేయండి.
ఎందుకంటే ఇన్నిసార్లు ఆ టెస్ట్ నెట్వర్క్ ప్రాపర్గా ఉందా లేదా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఆటోమేటిక్గా ఎథేరియంకి తీసుకోబోతుంది. అది స్టేక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మై డెలిగేషన్స్ అని వైపు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది మీ అసెట్స్ ఎంత ఉంది. అవి కొంచెం కిందకి రండి. కిందకి వస్తే ఈ రివార్డ్స్ ఆప్షన్స్లో నేను ఇంతకు ముందులో 0.1 ఇప్పుడు మీకు చూపించడానికి ఒకటి చేసా. సో ఇక్కడ మీకు రివార్డ్స్ వస్తుంది. 1 వీక్ ఒకసారి ఇక్కడ క్లెయిమ్ ఆల్ మీద క్లిక్ చేసేయండి. రివార్డ్స్ క్లెయిమ్ చేసుకున్నట్టు అది ఒక ట్రాన్సాక్షన్ చేసినట్టు అనమాట. సో ఇంతవరకు కీ చైన్ గురించి నేను అప్డేట్ ఇచ్చాను. దీనికి సంబంధించిన డిస్కార్డ్ అకౌంట్ లింక్ ఇస్తాను, ప్లస్ గెలాక్సీ లింక్ ఇస్తాను. గెలాక్సీలో కూడా టాస్క్లు ఉన్నాయి. గెలాక్సీ చూపిస్తే ఇప్పటికే 20 minutes అయిపోయింది ఈ వీడియో లెంత్. సో మన వాళ్ళకి షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి ప్రతి ఒక్క వీడియో. ఈ లెంతీగా ఉండాలంటే లాగ్ చేసేస్తూ ఉంటారు, డ్రాగ్ చేసేసి స్కిప్ చేసి అటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి క్రిప్టోలో మాత్రం అటువంటి చేయబాకండి. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్లో స్కిప్ చేసినా పర్లేదు, కానీ క్రిప్టోలో స్కిప్ చేస్తే మీకు పాయింట్లు ప్రాసెస్ అర్థం కాదు. కాబట్టి ఫుల్ వీడియో చూసుకోండి. సో ఈ 4 చూసుకోండి. 4 చూసుకొని కీ చైన్ ఫర్దర్ అప్డేట్స్ వస్తే నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఈ సూపర్ ఫామ్ గురించి చూపిస్తాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. సో మీకు అప్పుడు ఆ సైట్ చూపించినప్పుడు మనం అకౌంట్ తోటి లాగిన్ చేయగానే క్రియేట్ సూపర్ ఫామ్ అకౌంట్ అని చెప్పి అక్కడికి స్టక్ అయిపోయింది. అది స్టక్ అయిపోతే నేనేం చేశానంటే ఆ వీడియో నేను తర్వాత అప్డేట్ వచ్చినప్పుడు నేను చెప్తానులేండి అని చెప్పాను. అప్పుడు అలాగే స్టక్ అవుతామని కంటిన్యూగా స్టక్ అవుతామంటే ఎందుకు అని చెప్పి నేను కూడా వదిలేసాను. సో ఇప్పుడైతే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఏమీ లేదు, జస్ట్ మీరు రాగానే సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేస్తే కనెక్ట్ విత్ వ్యాలెటా, ఈమెయిల్, ఎక్స్ అకౌంటా, డిస్కార్డా అని అడుగుతుంది. కనెక్ట్ విత్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు క్రియేట్ సూపర్ ఫామ్ అకౌంట్ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు సైన్ ఇన్ చేసేయండి. ఎథేరియం మీద సైన్ ఇన్ అడుగుతుంది. ఎథేరియం మీద గ్యాస్ ఫీజు ఏం పడుతుంది, మీకు ఓన్లీ సైన్ ఇన్ పడుతుంది. మీకు మొనాడ్లో కొన్ని టెస్ట్ నెట్లు చూసే ఉంటారు, మొనాడ్లో కొన్ని సైట్లు అది సైన్ ఇన్ అడుగుతుంది, కానీ ఎటువంటి గ్యాస్ ఫీజు పడదు. అలా తర్వాత మీకు రాగానే మీ బ్యాలెన్స్ ఇక్కడ హోమ్ పేజ్ మీద ఉంటుంది. ఈ బ్యాలెన్స్ మీకు చూపిస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం చూపించినప్పుడు బ్యాలెన్స్ 0. నేను ఈ సైట్స్ గురించి చెప్పినప్పుడే చెప్పాను. ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్ మనమేం తీసుకోబడలే, ఆటోమేటిక్గా మీకు USDT వస్తుంది, ETH వస్తుంది. మొత్తం 12-13 ఫెసెట్లు వాడే ఇచ్చేస్తాడు మీకు. సో మనం సపరేట్గా ఇంకో సైట్కి పోయి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదొక బెనిఫిట్ చేశాడు ఈ సైట్లో. ఇక్కడ మీకు రెండో ఆప్షన్ ఎర్న్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ USD కాయిన్, ర్యాపిడ్, ఎథెరు అన్నిట్లో మీకు ఫసెట్ ఉంటుంది. USD స్టేబుల్ కాయిన్ బేస్ BTC, ర్యాపిడ్ లిక్విడ్ స్టేకింగ్ ఒకటే చూపిస్తాను. మీకు అన్నిట్లో మీకు ఫసెట్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని సైట్ల మీద అన్ని వాటిల్లో మీకు కంపల్సరీగా బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, USDCలో నాకు 4,910 అంటే మొత్తం 5,000 USDC ఇచ్చి ఉంటాడు. 5,000 USDC ఫ్రీగా ఇస్తాడు, మనమే ఫస్ట్ క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిపాజిటింగ్ ఎంత ఉందో ఇక్కడ డ్రాగ్ చేయాలన్నమాట. నేను దీన్ని డ్రాగ్ చేస్తాను ఇక్కడ దాకా. సో 6%కి రివ్యూ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. రివ్యూ డిపాజిట్ ఇచ్చేసేసి కన్ఫర్మ్ చేసేసేయండి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎర్న్ ఆప్షను. సో 9 million ఫండింగ్ అయితే జరిగింది. తర్వాత మార్కెట్స్ ఆప్షన్ ఒకటి ఉంది. ఆ మార్కెట్ ఆప్షన్ ఏమో సరిగా పనిచేయనట్టు ఉంది, ఓన్లీ ఎర్న్ ఆప్షన్ ఒకటే పనిచేస్తున్నట్టు ఉంది. సో మీకు పనిచేసే పని అయితే అది కూడా చూసుకోండి. అన్ని ఆప్షన్స్ చూడండి, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా, ఇక్కడ కన్ఫర్మ్ అండ్ డిపాజిట్ మీద చేసేసి చూడండి. రిక్వెస్ట్ అడుగుతుంది సైన్ ఇన్, కానీ ఎటువంటి గ్యాస్ ఫీజు లేదు. చూడండి, ఎథేరియం మీదే ఉంది మళ్ళీ. కాబట్టి మీరేం టెన్షన్ పడబాకండి. ఎథేరియం మీద ఉన్నా కానీ ఎటువంటి గ్యాస్ ఫీజు అయితే పడదు. జస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఈ మార్కెట్స్ అంటే ఇక్కడ మీకు ఇది మెయిన్ నెట్ మీద ఉన్నట్టుంది. సో అలా ఉంటే మాత్రం వదిలేసేయండి, లేదు అనుకుంటే చెక్ చేయండి. ఈ మార్కెట్ అయితే మాత్రం
సో అలాగ వదిలేసేయండి. ఓన్లీ ఎర్న్ ఆప్షన్ మాత్రం యూజ్ చేయండి. సో ఎర్న్ ఆప్షన్ యూజ్ చేస్తే మీకు సరిపోతుంది. ఇదే వీడియో ఈ 2 సైట్ల లింక్, అన్ని సైట్ల లింకులు నేను ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉండదు, టెలిగ్రామ్ అకౌంట్లో మస్ట్గా జాయిన్ అయిపోండి. అక్కడ అన్ని లింక్స్ ఉంటాయి. వీడియో నచ్చినట్లు కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో 150 ఉంది మెంబర్స్ వ్యూ చేసిన వాళ్ళు, లైక్ ఒకటే ఉంది. ఆ ఒకటి కూడా నేను నా సెకండ్ మొబైల్ నుంచి లైక్ చేశాను. మీరేమో చూస్తున్నారు, వీడియో లైక్ చేయట్లే. మరి మీ ఇష్టం. నేను ఇంకా లైకులు చేయకపోతే నెక్స్ట్ వీడియోలో నుంచి నేనే 10 మొబైల్ పెట్టి నా వీడియోకి నేనే లైకులు పెట్టుకోవాలి. కంపల్సరీగా వీడియో చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే రీచ్ ఎక్కువ వస్తుంది. మీరు కంపల్సరీగా మీరు నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి. వీడియో నచ్చకుండా లైక్ చేయమని నేనేం ఫోర్స్ చేయట్లేదు. నచ్చితేనే చేయండి. ఈ వర్క్ మీకు నేను అన్నీ ఎంత ట్విట్టర్ నుంచి, డిస్కార్డ్ల నుంచి, అన్నిటి నుంచి సోర్స్ తీసుకొని ఎంత మిలియన్ ఫండింగ్ జరిగింది అన్నీ గ్రాప్ చేసి అన్ని సైట్లు అన్నీ మీకు అంత డీటెయిల్గా వీడియో ఇచ్చి లింకులు ఇస్తే మీరు ఒక్క లైక్ కూడా చేయకపోతే ఎలా చెప్పండి? కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.